హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి ఆ దొడ్డిని కాల్చింది ఎవరు? కేశిగాని ఇంటి చుట్టుపక్కల మరి ఇంకెవరు? అసలు వాళ్ళు కేశిగానికి దొరుకుతారా, రాజుకు దొరుకుతారా, లేకపోతే పోలీసు వాళ్ళకి దొరుకుతారా? ఏంది, ఏం సంగతి, అసలు ఏం కథ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పోలీస్ కేసు అయింది కదా, ఆ పోలీస్ కేసు అయి కూడా చాలా రోజులైంది. కేశిగాడు చాలా దేవులాడిండు. అసలు ఏంది, అసలు ఏం జరిగింది, ఎవరంటే పెట్టిండ్రు అని కేశిగాడు కూడా పట్టుకోలేకపోయిండు. రాజు బలగానంతా ఉపయోగించిండు, కానీ రాజు కూడా పట్టుకోలే ఆ అంటుపెట్టిన వాళ్ళని. ఆఖరికి పోలీసు వాళ్ళన్నా పట్టుకుంటారేమంటే పోలీసు వాళ్ళు వెనక కేశిగాడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి అట్లా ఒక 6 నెలలు అయిపోయింది. కేశిగాని చెప్పులు అరిగిపోయినాయి, కానీ ఆ దొంగలను మాత్రం, ఆ అంటుపెట్టిన వాళ్ళని పోలీసు వాళ్ళు అయితే పట్టుకోలేరు. ఇంకా కేశియానికి ఇంకా ఒక ఆలోచన వచ్చింది. నేను ఇట్లే ఇంకా వీళ్ళ చుట్టుముట్టే తిరుగుతుంటే నా దూళ్ళేం కావాలి, జీతగాళ్ళు మేపితే ఎంత మేపుతారు అని కేశిగాడు ఏం చేస్తాడు, అన్న ఇంక ఇప్పటి నుంచి నీవే చూసుకో, నేను ఇంకా ఆవులకాడికి పోతా అని వాళ్ళ అన్నకి ఆ పోలీస్ స్టేషన్ విషయం వాళ్ళ అన్నకి చెప్తాడు. ఇంకా సరే అని వాళ్ళ అన్న కూడా సరేలేరా నువ్వు దూళ్ళకాడికో, నేను ఇంకా చేను పని చూసుకుంటా, ఖాళీగా ఉన్నప్పుడు అట్లా పోలీస్ స్టేషన్కి పోయి వస్తా అని వాళ్ళ అన్న సరే అంటాడు. ఇదంతా బాగుంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ కేశిగాని వాళ్ళ అమ్మ అయితే అదే బాధల్లో ఉంటుంది, ఆ బాధలకి వెళ్ళి బయటికే రాలేదు. ఇదంతా ఇట్లా జరుగుతుంటే కేశిగాని వాళ్ళు వద్దేం చేస్తుంది, అదే ఊర్లో బుచ్చిరెడ్డి అనే వ్యక్తితోన అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అది ఒక ముసలిది చూస్తుంది అనమాట. చూసి ఆ ముసలిది ఏమంటుంది అంటే, వెనకటికి దీనా సర్దే అంగిజినిపోయి మొగుడు ఇంటికి వస్తే మల్లెపూలు అనే మొగుడా అని అడిగిందంట. ఓల తిప్పులు పడుతుంటే దీని కథలు చూడు ఎట్లుండయి, దీని కథలు ఇది పడుతుందని ఆ ముసలిది అనుకుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక 2 సంవత్సరాలు అవుతుంటుంది, దగ్గర 2 సంవత్సరాలు అయికొస్తుంటుంది. ఈ కథలు ఇట్లనే జరుగుతుంటాయి. ఈమెవి పుష్పవి ఇంకా కేశిగాడు వాళ్ళ అన్న కలిసి మళ్ళీ ఎప్పట్లాగా అవుతారు. ఇంకా మళ్ళీ ఆవుల మంద పెంచుతాడు కేశిగాడు. ఆవులని ఏలుకొని మళ్ళీ ఆవుల మంద పెరుగుతుంది. కేశిగాని వాళ్ళ అన్న కలిసి ఇద్దరు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ బాగా నిలదొక్కుని మళ్ళీ ఎప్పట్లాగా అవుతారు. కానీ వాళ్ళమ్మ మాత్రం అదే బాధలు ఉంటుంది. ఇంకా వాళ్ళమ్మ రోజు పికర్ చేసుకుంటా మెత్తగా అయితే ఇంకా శాత కాకుండా అవుతుంది. ఇంకా కేశిగాని వాళ్ళమ్మ నెయ్యి వ్యాపారం బంద్ చేస్తుంది. బంద్ చేసి, ఇగో బిడ్డ ఇంకా నాకు శాత కాకుండా అయింది, ఈ రోజు నుంచి ఈ నెయ్యి వ్యాపారం నువ్వే అని పుష్ప చేతిలో పెడుతుంది. పుష్ప కూడా అప్పటి నుంచి పుష్ప ఇంకా నెయ్యి వ్యాపారం చేస్తుంటుంది. పుష్ప కూడా బాగానే నెయ్యి వ్యాపారం చేస్తుంది, కుటుంబం కోసం బాగానే కష్టపడుతుంది, సంపాదిస్తుంది. కానీ ఆ బుచ్చిరెడ్డి అనేటువంటి మాత్రం మర్చిపోలే ఇంకా. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఇది ఇట్లే జరుగుతుంటుంది, పుష్ప బుచ్చిరెడ్డి అనేది ఇట్లనే జరుగుతుంటుంది, వీళ్ళ సంబంధం ఏదైతుందో ఇట్లనే జరుగుతుంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసుకునే ముందు ఇది తెలుసుకోండి. దీనివల్లనే ఇదంతా జరిగింది. అప్పుడు కేశిగాడు దొడ్డి కాలింది కదా, అప్పుడు కేశిగాడు వాళ్ళన్న ఈ దీనిలో మునిగిపోయి ఈ ఫికర్లా అక్కడిక్కడ తిరుగుతుండే, పోలీసులు వెనుక రాజుతోనికి అక్కడిక్కడ తిరుగుతుంటారు. అప్పుడు ఎవరో కేశిగాడు ఆవులకాడికి పోతాడు, వాళ్ళ అన్న షేన్కి పోతాడు, ఇంకా వాళ్ళ అమ్మ ఇంటికానే ఉంటుంది. ఒకరోజు ఏమైతుందంటే, పుష్ప ఊర్లో బోరు ఉంటుంది కదా, కొంచెం ఊరు బయటకు ఉంటుంది బోరు. ఆ బోరు కారు నుంచి నీళ్ళ బిందె ఎత్తుకొని చెరువు కట్ట పోగొడితే నడుచుకుంటూ వస్తుంది. అయితే పుష్ప వెనకల్నే ఎప్పుడు నీళ్ళ కొనోడు బుచ్చిరెడ్డి అనేటోడు సైకిల్ మీద నీళ్ళ బిందెలు అక్కడిక్కడ వేసుకుంటారు కదా, అట్లా సైకిల్ మీద నీళ్ళ బిందెలు వేసుకొని సైకిల్ దొబ్బుకుంటా పుష్ప వెనకల్నే వస్తుంటాడు. ఇంకా ఎవ్వరు రాని టైంలో చూసి ఆ బుచ్చిరెడ్డి గాడు ఆ సైకిల్ దొబ్బుకొని మెల్లగా పుష్ప పక్కకు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, నేను నిన్ను ఈ ఊళ్ళోకి వచ్చినప్పటి నుంచి చూస్తుండా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మరి నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను వచ్చుకుంటా అని బుచ్చిరెడ్డి అంటాడు పుష్పతోటి. అప్పుడు పుష్ప ఏమంటుంది, ఏం మాట్లాడుతున్నావు రెడ్డి, నాకు పెళ్ళయింది, మొగుడు ఉండడు అంటది. బుచ్చిరెడ్డి గాడు ఏమంటాడు, పిల్లలు లేరు కదా, ఆ పిల్లలు లేని లోటు నేను తీరుస్తా అంటుండా.
అంటాడు. అప్పుడు పుష్పకు విపరీతమైన కోపం వస్తుంది. ఏం కళ్ళు నెత్తికెక్కినాయా? ఆ? ఇప్పుడు ఇట్లా సక్కపోయి నేను ఇట్లే నా మొగుడిని చెప్పిన అనుకో, బిడ్డ నీ బొక్కలు చూర చూర వేస్తాడు అని ఒక మంచి ధమ్కి ఇస్తుంది పుష్ప. అప్పుడు బుచ్చిరెడ్డి గాడు ఏమంటాడంటే, అర్రే ఇప్పుడు నేను ఏమన్నా నీ గంతగానం కోపం అవుతున్నావు, జర్రాగు అని పుష్పని బెదిరియడం స్టార్ట్ చేస్తాడు. ఎట్లా బెదిరిస్తాడంటే, ఇగో నీ మొగుడు ఉన్నాడు కదా, షేన్ కోయి వస్తాడు కదా, మా దొడ్డి పోడితే వస్తాడు ఇంటికి వచ్చేటప్పుడు. ఆడ కాకపోతే కథలు కానీ సార దొరికిన ఉంది కదా, ఆడ దొరుకుతాడు. ఆడ కూడా కాకపోతే మన ఇది ఉంది కదా, ఏంది కావలిబాయ్ ఉంది కదా, ఆడ దొరుకుతాడు. ఆడ కూడా కాకపోతే నీ మొగుడు రాత్రికి షేన్ కావాలి పోతాడా, ఆడ. ఈ 4 జాగాల్లో ఏడ దొరికినా, ఈ 4 జాగాల్లో దొరకకపోయినా, ఏడ దొరికితే ఆడ, ఎట్లా దొరికితే అట్లా, ఎప్పుడు దొరికితే అప్పుడు ఏం కావాలంటే అది నేను చెయ్యొచ్చు, సంపొచ్చు కూడా అని బెదిరిస్తాడు. అప్పుడు పుష్ప జర్ర బెదిరుకొని జర్ర ఆలోచనలో పడుతుంది. పడి ఎవరిని బెదిరిస్తున్నాను, ఉండు జర ఇప్పుడు పోయి నా మొగుడికి చెప్తాను జర్ర దబదబ నడుస్తే పుష్ప. వాడు సరే పో, ఇప్పుడు పోయి నువ్వు నీ మొగుడిని చెప్తావేమో, నీ మొగుడు నీ మరిది వచ్చి నన్ను కొడతారేమో, కానీ వాళ్ళు ఎప్పుడు నాకు ఏడ దొరకరా, నేను ఏం చేయాలో నాకు చేస్తా, అప్పుడు చూసుకుంటా వాళ్ళ సంగతి నేను అని. సరే నువ్వు జర చెప్పే ముందు ఆలోచన వేసుకొని చెప్పు, సరేనా, ఆలోచించుకో, యాదో సంగతి చెప్పు నాకు, నేను అడిగింది అని బుచ్చిరెడ్డి ఇంటికి పోతాడు. పుష్ప ఇంకా దెబ్బ నడుచుకుంటా ఇంకా ఇంటికి పోతుంది. కానీ అదే ఆలోచన ఉంటుంది, వీడు ఇట్లానే ఏం చేయాలి ఇప్పుడు, నా మొగుడిని చెప్పుందా వద్దా అనే ఆలోచనలో ఉంటుంది. అయితే బుచ్చిరెడ్డి ఇంటికి పోయి, అది ఇప్పుడు నిజంగానే పోయి దాని మొగునికి చెప్తుందా, ఒకవేళ చెప్తే నా పరిస్థితి ఏంది, ఊళ్ళో నా ఇజ్జత్ ఏం కావాలి, ఇల్లు ఏం కావాలి, నా పెళ్ళం పిల్లలు ఏమనుకుంటారు, అసలు నా ముఖం ఆడబెట్టుకొని తిరగాలి ఊళ్ళో నేను అని వీడు ఆలోచనలో పడతాడు. వీడు పరిశాన్లు ఉంటాడు జర. ఇంకా మొత్తానికి ఆ రోజు అయిపోతుంది. అయిపోయినాక మల్లమలత రోజు సేమ్ నిన్నట్లాగానే పుష్ప నీళ్ళ బిందె తీసుకొని నీళ్ళకి పోతే ఆ రోజు వీడు పోడు, బుచ్చిరెడ్డి పోడు, పుష్ప ఒక్కతే పోతుంది. పుష్ప పోయి నీళ్ళ బిందె నెత్తిమీద ఎత్తుకొని వస్తుంటుంది. వచ్చేటప్పుడు ఇంకా మనసులో ఇట్లా అనుకుంటుంటుంది, కొడుకు రాలేడు, బెరికి బాడుకో రాందే మనిషి, పీడ పోయింది, ఇంట్లో అనుభోయా, ఇంకా కొన్ని తిట్టుకుంటుంది. ఇంకా ఆడవాళ్ళు ఎట్లా తిడతారు, కొన్ని చేతులు వాడిపోను, కాలు వాడిపోను అని అట్లా మనసులో తిట్టుకుంటా వస్తుంది. కొన్ని అక్కజల్లు, కొన్ని పెళ్ళం పిల్లలు, వాళ్ళు ఇంటి ఆడవాళ్ళని అడిగితే అట్లే ఊకుంటాడు అది ఇదని కొన్ని మనసులో తిట్టుకుంటూ వస్తుంటుంది పుష్ప. కానీ ఈడేం చేస్తాడు, బుచ్చిరెడ్డి గాడు వాళ్ళు ఇంటి ముందర గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ మీద ఇట్లా చేతులు పెట్టి తలకాయ పెట్టుకొని ఇట్లా చూసుకుంటుంటాడు, పుష్ప ఎప్పుడు వస్తుందా అనుకుంటా. పుష్ప ఇంకా అట్లకెళ్ళి మెల్లగా వస్తుంటుంది. కానీ వీడు గేట్ కాడ ఉన్న విషయం పుష్పకి తెలియదు. వీడు పుష్ప కోసం చూస్తుంటాడు కదా. పుష్ప అట్లా రాగానే ఏమంటాడంటే, ఏమై పుష్ప, బోరకాడ చాలా మంది ఉన్నారా అంటాడు. పుష్ప ఏమనదు, గప్ప నడుచుకుంటూ పోతుంది. ఏం చెప్పకుండా పోతున్నావు అంటాడు. పుష్ప ఇంకా జర్ర దెబ్బ నడుస్తుంది. సరే పో, యాడికోతావు పో, యాడిపోయినా నేను ఇడిచిపెట్టేది లేదు అంటాడు. పుష్ప ఇంకా జర్ర దెబ్బ నడుస్తుంది. నీ అమ్మ, నేను చెప్తేనే, నేను అడిగితే కూడా నువ్వు చెప్పకుండా పోతావు అనే కోపంతో ఇట్లా గేట్ తెరిచి బయటకు పోతాడు. మరి బయటకు పోయి పుష్పని బలవంతం చేస్తాడా, కొడుతాడా, అసలు ఏం జరుగుతుంది, వాడు ఎందుకు బయటకు పోయిండు, ఏ ఉద్దేశంతోనే బయటకు పోయిండు, బయటకు పోయి పుష్పని ఇంట్లోకి గుంజుకొచ్చి ఏమైనా చేస్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేశిగాని లైఫ్ స్టోరీ మీకు కూడా తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సరే మరి ఉంటా.